అన్నదాత అయింటుంది సార్. నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా తొక్కనివ్వండి. ఏ రిక్షా అబ్బాయి, ఒక్క నిమిషం రిక్షా ఆపు. ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు? ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి? అక్కడ చూడండి కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో. ఓ 20 రూపాయలు ఇవ్వండి. తొందరగా రా. అలాగే. రావుడు త్వరగా వచ్చే. నేను ఇళ్ళో కాట బీడీలు అడుగుతాను, రిక్షా చూస్తుండు. ఆ టవల్ తీసి పైన వేసుకో. వస్తావా అలంకార టాకీస్ కి? ఒక్కడే 3 రూపాయలు. నేనా? అలంకార టాకీస్ కా 3 రూపాయలా? ఓర్ని ఎందుకయ్యా అలా ఏడుస్తావు? సరే 4 రూపాయలు ఇస్తాను కొని. దుప్పదగా ఎక్కడికి? ఎక్కడికా? మంగళ షాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనబడుతున్నానయ్యా. మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి ఏమండి డ్రైవర్ గారు అగ్గిపుల్లు ఉంటే ఇస్తానని అడిగాడు. నా బతుకంటే ఎలా అయిపోయింది? కామాక్షి ఎక్కడ తెచ్చావే? రా. అంటే మీరు మీరు సారీ సార్, సారీ సార్, క్షమించండి, వస్తాను సార్. ఏమండి, ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ఓహో ఇదిగోరా. ప్లాస్టిక్ బకెట్ కొన్నాను, వీడికో 50 రూపాయలు ఇవ్వండి. అలాగే ఇదిగో. వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను, వీడికో 30 రూపాయలు ఇవ్వండి. అరే రిక్షా వెనక్కి చెప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యా సినిమాకి వెళ్ళొద్దు. వెళ్దాం. ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్దిరోజు నాటికి వెళ్తాం. మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పంటే గుర్తొచ్చిందండి, చెప్పు తెగిపోయింది, కుట్టించుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, సామాన్లు అంతా జాగ్రత్త పెట్టుకోండి, వచ్చేస్తా. సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా? నా బతుకేంటి ఎలా అయిపోయింది? నేను ఇప్పుడే వచ్చేస్తానండి, ఇక్కడే ఉండండి అంటాడా వాడు. వచ్చి అలంకార టాకీస్కి 3 రూపాయలు అంటే అంటాడా? ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఎవడొస్తాడు? ఎక్కడికి రమ్మంటాడు? అమ్మా వచ్చేసా. నీ గురించి అనుకుంటున్నావురా? రైల్లో వచ్చావా? లేదు, రైలు పెట్టాలంటా పరిగెత్తుకుంటూ వచ్చా. సర్లేండి, బస్సులో వచ్చాను. నీ స్నేహితుడి పెళ్లి బాగా జరిగిందిరా? బ్రహ్మాండంగా జరిగిందమ్మా. ఆకాశం అంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి, పర్వతం అంత పెళ్లి కూతురు కూర్చోబెట్టి, మేళతాళాలు, పాటలు, పద్యాలు. అబ్బో నాన్న, నువ్వు వచ్చినట్టయితే ఆ రాత్రి నీకున్న రేసు టికెట్లో ఆ రాత్రి అవన్నీ ఎలా చూసావురా? నాకు ఒళ్ళంతా చిరాగ్గా ఉందండి. నీళ్లు పెట్టి స్నానం చేయాలి. నమస్కారం సార్. ఎవరది? అబ్బా, రాబాబు వెల్కమ్. ఎప్పుడు రావడం? పెళ్లి బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది సార్. సూపర్. ఒక్క మీరు రాలేదన్న బాధ తప్ప అన్ని ప్లాన్ ప్రకారం జరిగేది. ఇంకా నిలబడి ఉన్నావయ్యా, బీ సీటెడ్, కూర్చో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దీంతో పని లేదనుకుంటాను, పక్కన పెట్టేయండి. అలాగే. అవును, మీ మామగారు ఏం చేస్తుంటారు? ఈ పాటికి భోంచేసి నిద్రపోతుంటారు. భలే జోకేసావయ్యా. చూసావా, పెళ్ళయ్యాక నీళ్ళు హాస్యరసం పెరిగిపోయింది. అంతకుముందు జోకని చెప్పే తెలిసేది కాదు. అవును ఇలారా, పెళ్లిలో తలంబరాలట్లో మీ ఆవిడ గెలిచిందా, నువ్వు గెలిచావా? ఇద్దరం గెలిచాం సార్. వెరీ గుడ్. అంటే ఇక నుంచి గెలుపు వాటి ఇద్దరిది అనమాట. కరెక్ట్. అంతేకాదు సార్, మీ గురించి, మీ గొప్పతనం గురించి, మీ పాలసీల గురించి మొదటి రోజు రాత్రి తెల్లవారులు మా ఆవిడతో చెబుతూనే ఉన్నాను సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. అంటే అది కూడా అయిపోయిందా? ఏది కూడా సార్? అదేనయ్యా శోభనం. భలేవరే సార్. ఆ శోభనం రాత్రి నాకు పెట్టిన స్వీట్సే మీకోసం తీసుకొచ్చాను సార్. చిలకలు. అంతేకాదు సార్, లడ్డూలు కూడా. లడ్డు. ఇదేమిటయ్యా ఇంత సైజు ఉంది? అంటే చిన్న విషయం సార్. ఏమిటి? ముహూర్తం దొరక్క మధ్యాహ్నం 3 గంటలకే మమ్మల్ని గదిలోకి తోసి తలుపేస్తారు సార్. ఓహో. తెల్లవారుజాము 3 దాకా సరిపోవాలంటే సైజ్ సరిపోదు కదా అని సైజ్ పెంచారు. ఓహో, అదే బాగుందయ్యా. అవును, ఆ రాత్రి గదిలో మీ ఆవిడ కొంగురు ఏం కట్టావు? నేనైతే బంగారం కట్టాను. నేనైతే బంగారం లాంటి మా బాస్ని కట్టాను సార్. అంటే మీ ఫోటోని కట్టాను సార్. అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్. అవును, ఉండవు మరి 3 రాత్రులు. ఒకటి పిచ్చోళ్ళ ఉన్నావే, వెళ్ళి టెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. స్వామి, ఇవాళ ఏం చేతనో కానీ నాకు వెర్రి ఆనందంగా ఉంది. ఒక్కసారి పలకరించి పోదాం కదా అని వచ్చాను. ఎక్కడో చూసినట్టుందే.
మిమ్మల్ని నా కోసం బస్ స్టాండ్కి వస్తారని నేను ఎంతసేపు ఎదురు చూసానో తెలుసు. బస్ స్టాండ్ కా? నేనా? ఎందుకు? ఎందుకేమిటండి నా మొహం? అయ్యయ్యో, అదేమిటండి ఇలా చిక్కిపోయారు? దిగులా? దిగులా? నాకా? ఎవరి మీద? కొత్త పెళ్లి కొడుకులా అన్నీ నేనే చెప్పాలా? నా మీద అంటే మీ భార్య మీద. భార్య? అమ్మో! ఇదిగో పంతులు గారు, ఆ పలహారం అంతా పేదవాళ్ళకి పంచిపెట్టేయండి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళిపోతాను. ఏమిటి ఆగండి? మీకు పెళ్ళం కన్నా పనులు ఎక్కువ అన్నమాట. నన్ను ఇంట్లో దిప్పి వెళ్ళండి. మన ఇల్లు దగ్గరేనా? మనిల్లా? అసలు ఎవరు నువ్వు? నేనెవన్నా? మీకేమైనా పిచ్చి కింద మర్చిపోయిందా? అయ్యో, అందరూ చూస్తున్నారు. ఇంటికి వెళ్ళి హాస్యాలు ఆడుకుందాం, పదండి. రండి వెళదాం. ఏం జరిగింది? అబ్బే, ఏం లేదండి, మా వారికి ఇదో సరదా. ఏమండి, రండి, సూట్ కేసు తీసుకోండి. ఇదిగో, చాలా తెలివిగా అడ్వాన్స్ అయిపోతున్నాను అనుకోకు. అసలు నువ్వెవరో నాకు తెలీదు. తప్ప. ఏమండి, ఏంటయ్యా ఇందా నేను చూస్తున్నాను, ఏంటి నీ గొడవ? ఇంతగా ఆ పిల్ల బతిమాలుతుంటే ఇంటికి వెళ్ళంటావా? సూట్ కేసు తీసుకుని ఇంటికి వెళ్ళు. అమ్మా, దక్షిణ డబ్బులు మీరు ఇస్తారా మీ వారు ఇస్తారా? నీ వారేంటయ్యా? ఏమండి? ఏంటయ్యా? మీరు మాధవయ్య గారి అబ్బాయి కదా? తాళ్ళు బిగుసుకుంటున్నాయి, ఎక్కడుంటే కొంపలు అంటుకునేలా ఉన్నాయి. పరుగు! ఏమండి, మిమ్మల్ని. అయ్యో, వదిలేసి వెళ్ళిపోతున్నారే. అమ్మో, ఇక్కడికే వచ్చేసింది. స్వామి, దాన్ని మా ఇంటి ముందు నుంచి పంపించేశామంటే 6 నెలల పాటు ఒంటిపూట భోంచేసి అరుగు మీద పడుకుంటాను. ఒట్టు. అదేమేనా? అదే ఉంటుంది. చిచి, పాడు తలుపులు, ఒక్క కన్నం కూడా లేదు. చూద్దామంటే. బాబుగా, వీళ్ళ తలుపు తీరా. తొందరగా తలుపు తీరా. ఆ దొంగ చూపులే విడరా. ఇందాక నుంచి తలుపులు మాత్రం వినపట్లా. చెవుడేమో వచ్చిందా? వినపడబట్టే కదండి తలుపు తీసాం. ఈ చెమట్లేమిట్రా, కంగారు, నీ వాలకం ఏమైందిరా నీకు? ఎక్సైజ్ చేస్తున్నా, ఎక్సైజ్. నీకేనా బుద్ధి ఉందా? ఏ? మిట్ట మధ్యాహ్నం ఎక్సర్సైజ్ అయ్యుట్రా. ఏమండి, వాడి పిచ్చి చూపులు పిచ్చి నవ్వులు చూస్తే నాకేమిటో భయంగా ఉంది. నీకు భయంగా ఉంది, నాకు అనుమానంగా ఉంది. ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను. ఇది పుచ్చుకో. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. మావయ్య గారు, అత్తయ్య గారు. ఎవరమ్మా నువ్వు? ఎవరిల్లు కావాలి? ఆయన ఇంకా ఇంటికి రాలేదా? ఆయన అవునండి, ఇందాక గుళ్ళో కలిశారు. ఎవరు? నీ మొగుడా? ముందు మీ అబ్బాయి, ఆ తర్వాత నా మొగుడు. ఏమిటండి ఇది? అమ్మయ్యా, గండం గడిచింది. పక్క వీధికి వెళ్ళి ఉంటుంది. ఏమ్మా, వెళ్ళిపోయిందా? అదేమిటండి, చెప్పా పెట్టకుండా వచ్చేసారు. అయినా ఇదేం బాలేదండి. మీ అమ్మా నాన్నలు నువ్వెవరు అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? సరే, పెళ్ళంటే చెప్పకుండా చేసుకున్నాం, తర్వాత అయినా చెప్పొద్దు. అందులోనూ తల్లిదండ్రులు మనతో ఉండాల్సిన వాళ్ళు. సరే, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? ముందు బయటకు నాడు. ఆడి నాటకం చాలు, తప్పుకోండి. అవతల పెద్దవాళ్ళు చూస్తున్నారు. రేయ్! ఆ? రారా ఇటు. ఆ? ఏమిటంతా? ఏమిట్రా ఈ గొడవ? మమ్మల్ని అత్తయ్య మామయ్య అంటాంది ఎవరా పిల్ల? ఆ? మాట్లాడవేరా? నాకేం తెలియదు అన్న, నిజంగా నాకేం తెలియదు. ఏయ్, నిన్నే పద, మర్యాద బయటకు నాడు. ఏమిటి ఇదంతా? అత్తయ్య గారు, పెద్దవారు, మీరైనా చెప్పండి. రహస్యంగా పెళ్లి చేసుకొని తీరా గడపలోకి వచ్చాక మీ మీద భయంతో నేనెవరో తెలియదు అంటున్నారు. నేనేం చేయాలో చెప్పండి. మా వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడా? నిజమా? ఎప్పుడు? ఎక్కడ? సిరిపురు రామాలయంలో మన 9వ తారీఖున. అంతా అబద్ధం. అబద్ధమా? అయితే మీరు కట్టిన ఈ తాళి? కట్టుకున్న దాన్ని ఎందుకంటే ఇలా ఏడిపిస్తారు? నేను చెప్తున్నది అబద్ధం, చేస్తున్నది మోసం అయితే ఇక్కడికే మీ ఇంటికి ఎందుకు రావాలి? మీకన్నా గొప్పవాడిని చూసుకోవచ్చుగా. Stop it. పెట్టి తీసుకుని మర్యాదగా బయటకు నాడు. ఏదైనా లాడ్జికి తీసుకెళ్తావా? నాన్న, చాలా ఉన్నాయి. చూడమ్మా, వీడు నిన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడన్నావు. ఇవాళ ఇక్కడ కూడా వీడేనమ్మన్నాడా? అవునండి. అబద్ధం, అంత అబద్ధం. చూడు, ఈ ప్రపంచంలో బ్రతకడానికి బోల్డ్ అని మార్గాలున్నాయి.
ఇలా నీచానికి దిగదారక్కర్లేదు మరి అలా బయట ఉన్నాడు. నువ్వు ఆగరా. చూడమ్మా, నువ్వు చెప్పింది నిజమే అయితే మీ వాళ్ళు ఎవరో రాలేదే ఇక్కడికి. మావాడే నీ మెళ్ళలో 3 ముళ్ళు వేశాడంటానికి ఆధారం ఏమిటి? అది అలా అడగమ్మా. అమ్మా చూసావా, లాయర్ లాగా ఒక్క పాయింట్ నువ్వు అడిగేటప్పటికి దెబ్బకి సూట్ కేసు పట్టుకుంది. చూడండి, దీన్ని ఏమంటారు, ఏ సందర్భంలో వేస్తారో కొంచెం చూసి చెప్తారా? ఏమిట్రా ఇది? ఇప్పుడేమంటావురా? ఇప్పుడు ఏం తెలియదంటావా? నాన్న అది ఆ కార్డు మా బాసు. ఏంటయ్యా బాసు బాసు మీటింగ్ పెట్టావు? ఏం మాధవయ్య గారు? అరే సర్ప్రైజ్, నీ వైఫ్ కదూ అమ్మాయి నువ్వు? మిసెస్ రాంబాబుని. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అమ్మా. నీ ఫోటో నాకు బాగా గుర్తుంది. నువ్వు వచ్చేస్తున్నావని తెగ మురిసిపోతున్నాడు. వచ్చేసావు, వెరీ గుడ్. రాంబాబు ఏంటయ్యా, ఏమిటా పోజు? ఏం లేదు సార్, ప్యాంట్లోకి చీమ దూరినట్టుగా ఉంటాను. అలా కూర్చోండి బాబాయ్ గారు. పర్వాలేదమ్మా, నీ పెళ్లికి రాలేకపోయాం. పాప రమ్మంటూ తెగ మొహమాట పెట్టేశాడు. పైగా స్వీట్లు లడ్లు చిలకలు కూడా తెచ్చిచ్చాడు. ఏరా బాబు తెచ్చిచ్చాడు? చిలకలు లడ్డూలు ప్యాక్ చేసేవమని మా వాళ్ళ ప్రాణం తినేశారండి కదండి. మీరంటే ఎంత గౌరవం. ఆ రోజు రాత్రి అంతా మీ గురించే చెప్పారు. అవునమ్మా చెప్పాడు. ఏరా బాబు చెప్పావు కదా. ఆ రోజు రాత్రి మీ ఫోటో. నాకు తెలుసమ్మా, నా ఫోటో నీ కొంగురు గట్లంటే దాన్ని బట్టే చెప్పొచ్చు. రాంబాబు నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఇక మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వస్తాను. ఏమిటండి బంగారం లాంటి కోటలు వస్తే మీరేమిటి ఆలోచిస్తున్నారు? అదేనండి, ఎందుకు ఇలా ఉన్నానా అని ఆలోచిస్తున్నా. ఏమయ్య రాంబాబు, మీ మేడం సినిమా ప్రోగ్రామ్ పెట్టింది, వస్తాను. ఉండండి బాబాయ్ గారు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారు. కాఫీ మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి సార్. అలాగే రాంబాబు, నువ్వు నీ వైఫ్ మా ఇంటికి ఒకసారి డిన్నర్ రావాలి. ఏమ్మా ఓకేనా? నాదే ఉందండి, అంతా ఆయన ఇష్టం.